బ్రేకింగ్ న్యూస్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టు పిఠాపురంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి 12 ఏళ్లవుతోంది. ప్రతి ఏడాది ఆవిర్భావ సభలు జరుగుతున్నాయి. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ వేడుకలు కావడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. పవన్ తీసుకున్న నిర్ణయాలే ఏపీలో అధికార మార్పిడికి ప్రధాన కారణం కాబట్టి సభకు జయకేతనమని పేరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సాధించాం అనే విషయాలను పవన్ ప్రసంగిస్తారు. దీంతో పాటు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టనున్నారు. దానికి తగ్గట్టు కీలక నిర్ణయాలు ప్రకటనలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సభకు దాదాపు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు వస్తారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. దానికి తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేశాయి. ఇక దాదాపు 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభకు సకల ఏర్పాట్లు చేశారు. సభ ప్రారంభానికి ముందు వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనసేన ప్రస్థానంపై రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ కూడా ఒక లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దూరంలో ఉన్న వారికి సైతం వేదికపై ఉన్నవారు కనిపించేలా వేదికను బాగా ఎత్తుగా సిద్ధం చేశారు. ప్రధానంగా వేదికగా 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇక వీవీఐపీలు వీఐపీల కోసం ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కు 5 ప్రాంతాలను ఎంపిక చేశారు. దాదాపు 1600 మంది పోలీసులు భద్రత కల్పించనున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ 4 రోజులుగా చిత్రాడ సభా వేదిక దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దాదాపు 75 సీసీ కెమెరాలను సైతం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వేదిక ప్రాంగణంలో ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వైపే దారులన్నీ అన్నట్టుగా మారింది పరిస్థితి. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. చిత్రాడ సభ ప్రాంగణం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సాయంత్రం జరగనున్న ఈ సభకు ఇప్పటి నుంచే భారీ ఎత్తున చేరుకుంటున్నారు నాయకులు, కార్యకర్తలు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో జరుగుతున్న 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు తుది ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. విఐపి పాసులు ఉన్న వారిని మాత్రమే గ్యాలరీలోకి అనుమతిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చూసుకోవచ్చు, పూర్తి స్థాయిగా అప్పుడే ట్రాఫిక్ జామ్ కూడా మొదలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీఐపీ గేట్లోకి వెళ్లేందుకైతే భారీగా వాహనాలు వస్తున్నాయి. అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితిలో ఇప్పటికే హైవే మీద పూర్తిగా రోడ్ బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకోవచ్చు, మనం వెహికల్స్ కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఆగిపోయి నిలబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక గ్రామాల నుంచి వచ్చిన అనేక రాష్ట్ర నలుమూల నుంచి, అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వచ్చిన వారందరూ కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా మందికి వీఐపీ పాస్ ఉన్నాయి, అలాగే కార్ పాస్లు కూడా అలాట్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే మనం బైక్స్ మీద వచ్చేవారు కూడా పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారి సభా ప్రాంగణం వద్ద పూర్తి స్థాయిలో అయితే ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం జనసైనికులు అవ్వచ్చు, అదేవిధంగా ఇటు పక్కన సభకి హాజరయ్యేవారు కావచ్చు, పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సభ దగ్గర ట్రాఫిక్ జామ్ ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయంకాలం 5 గంటల సభ అయినప్పటికీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తులో సైనికులు ప్రాంతాల నుంచి కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇక్కడ తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, జనసైనికులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం ఏదైతే జనసేనకు సంబంధించిన వీవీఐపీ వద్ద నుంచి కూడా ఇప్పుడు వీఐపీ గేట్ దగ్గరికి వచ్చాం. మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఖాళీ లేదు, ఎక్కడా కూడా జనసైనికులు తగ్గేదే లేదు అన్నట్టుగా కూడా వస్తూనే ఉన్నారు. పూర్తిగా చూసుకోవచ్చు,
పెద్ద ఎత్తున ఇక్కడికంతా కూడా ప్రజలు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. చూసుకున్నట్టయితే ఇది 2వ ద్వారం డొక్క సిద్ధమ్మ అయితే, 3వ ద్వారం అయితే మల్లాడి సత్యలింగ నాయక ద్వారకాలు చూసుకోవచ్చు. పూర్తిగా ఇక్కడికే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా జనసేనకి సంబంధించిన అంబులెన్స్ టీం ఇదంతా కూడా ఇప్పటికే 15 ఫుల్లీ లోడెడ్ ఎక్విప్మెంట్ ఉన్న జనసేనకి సంబంధించి చూడొచ్చు. జనసేనకి సంబంధించిన మెడికల్ వ్యాన్స్ అన్ని కూడా జనసేన వింగ్కి సంబంధించి ఇప్పటికే డాక్టర్లు కూడా ఇక్కడికి పూర్తిగా జనసేన వింగ్కి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సభలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అయితే అంటే ఇప్పటికే 30 degrees టెంపరేచర్ ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయినా సరే వెంటనే తీసి తరలించేందుకు 15 ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే 2వ ద్వారానికి మల్లాడి సత్యలింగ నాయకర్ ద్వారంగా కూడా నామకరణం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ సభ నేరుగా స్క్రీన్ కనిపిస్తుంది. అక్కడ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు, కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తారు, పార్టీ నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మాట్లాడతారు. అదేవిధంగా సనాతన ధర్మం మీద ఆయన తీసుకోబోయే స్టాండ్ కూడా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పిఠాపురం చిత్రాడ గ్రామంలో ఎప్పటికే ట్రాఫిక్ జామ్ జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరుగుతున్న 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు తుది ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వీఐపీ పాసులు ఉన్న వారిని మాత్రమే గ్యాలరీలోకి అనుమతిస్తున్నారు. పోలీసులతో పాటు జనసేన వాలంటీర్లు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం వైపు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిత్రాడలో ఏర్పాటు చేసినటువంటి సభా వేదికను కూడా మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. సభకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను ప్రస్తుతం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ప్రస్తుతం ఆ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యంగా చూస్తే ఈ సభా వేదికను పూర్తి స్థాయిలో అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సభా వేదిక మీద ఎంతమంది కూర్చోవాలి, ఆ సభాధ్యక్షుడు ఎక్కడ ఉండాలి, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుడు ఎక్కడ ఉండాలి, ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సభా వేదిక మీద ఎంతమందికి చైర్స్ ఉన్నాయి, అదేవిధంగా వేసినటువంటి ఫ్రంట్ రోలో వేసినటువంటి చైర్స్ ఎవరెవరు ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరి స్థానం అనేది కూడా మొత్తం అందరితోనూ మాట్లాడి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు అయితే దగ్గరుండి సభకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా రీసెంట్గా ఈ జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి పెండెం దొరబాబు కూడా ప్రస్తుతం అయితే నాదెండ్ల మనోహర్తో పాటు మొత్తం ఈ స్టేజ్ని అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కూడా రాకుండా ఉండేలాగా సభా వేదిక దగ్గర ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కానీ ఇతర ఉన్నటువంటి అందరిని ఒకసారి మనం గమనించి చూస్తే స్టేజ్ ఎంత పెద్దదనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. దాదాపుగా మనం స్టేజ్కి 200 మీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి కనుక ఒకసారి స్టేజ్ మొత్తాన్ని కూడా పరిశీలించి చూస్తే స్టేజ్ దాదాపుగా 100 అడుగుల వెడల్పు, 40 అడుగుల 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ప్రస్తుతం అయితే స్టేజ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్టేజ్ మీద దాదాపుగా 210 చైర్స్ని ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా 25 ఎంపీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో పాటుగా కొంతమంది ముఖ్యమైన నాయకులకి సరిపడిగా 210 చైర్స్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటికి ముందుగా ఉన్నటువంటి కొన్ని వుడ్తో తయారు చేసినటువంటి చైర్స్ అయితే 25 చైర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 25 చైర్స్లో 12 ఒకవైపు, 12 మరోవైపు ఉంచి సెంటర్గా ఉన్నటువంటి చైర్ను మాత్రం కొంచెం డివైడ్ చేసి అక్కడైతే ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటు చేసినటువంటి చైరు. 2 వైపులా ఉన్నటువంటి 12 చైర్లో కూడా 21 మంది ఎమ్మెల్యేలతో పాటుగా ముఖ్యంగా అంటే మిగిలినటువంటి 20 మంది ఎమ్మెల్యేలతో పాటుగా 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలతో కలిపి 25 మందికి సరిపడగా ఆ స్టేజ్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్టేజ్ మొత్తాన్ని కూడా అందంగా పూలతో అలంకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వయంగా నాదెండ్ల మనోహర్ ఇప్పటివరకు సభా ఏర్పాట్లను అయితే చూశారు. ఇప్పుడు ప్రత్యేకించి సభా వేదిక ప్రతిష్టత ఎంత ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు
వేదిక నిర్మించిన తర్వాత 210 మందితో పాటు మరొక 25 మంది ఇంచుమించుగా 235 మంది సభా వేదిక మీద కూర్చోవాలి. వాళ్ళకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయా, స్టేజీ అంటే బలంగా ఉందా లేదనేది కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులకు సంబంధించినటువంటి మొత్తం పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లైట్స్ అంటే పవర్ సప్లై అవుతున్నటువంటి లైట్స్ కింద కూడా ఖచ్చితంగా ఒక ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఎందుకంటే అత్యుత్సాహంతో కొంతమంది కార్యకర్తలు కనుక పైకి ఎక్కడైనా కరెంట్ షాకులతో ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఎక్కడికక్కడ ఫెన్సింగ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎలా అయితే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి దాదాపుగా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలా అయితే ఇంత దూరం సుదీర్ఘ ప్రయాణం చేసుకుని చిత్రాడు చేరుకుంటారో, చిత్రాడు చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకోవాలి, అప్పటిదాకా మాదే బాధ్యత అనే లాగా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ముఖ్య నాయకులు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, స్టేజ్కి సంబంధించి అత్యంత క్షుణ్ణంగా నాదెండ్ల మనోహర్ అయితే ఎక్కడ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండేలాగా, పైగా స్టేజ్ చూడడానికి అందంగా కనిపించేలాగా అన్నింటినీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఇక్కడ ఎంత ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం సభా ప్రాంగణంతో పాటుగా మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా 77 సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనితో పాటుగా మొత్తం అటు 15 వరకు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీతో పాటు ఏలూరు రేంజ్ డిఐజీ కూడా ఎక్కడికక్కడ బందోబస్తును చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 1600 మందికి సంబంధించినటువంటి పోలీస్ ఫోర్స్ అయితే ప్రస్తుతం ఎక్కడికక్కడ విధుల నిర్వహణలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జనసేనకు సంబంధించినటువంటి అటు వైద్య విభాగం కూడా ఇక్కడే ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎవరికైనా అస్వస్థత కలిగితే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేలాగా చూస్తున్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ టీంకి సంబంధించి కూడా అటు జనసేన పార్టీ ఎన్ఆర్ఐ టీము, యుఎస్ఏ టీముకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మనం చూస్తున్నాం అప్పుడే అంటే సమయము ఇంకా దాదాపుగా కొన్ని గంటలు ఉంది ఆ సభ ప్రారంభం అవడానికి, కానీ ఆ సభ నాయకుడు పవన్ కళ్యాణ్ రావడానికి కానీ గంటల సమయం ఉంది. అయినా కూడా ముందుగానే ముందు వరుసలో కూర్చోవడానికి మహిళలు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళని కూడా మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. ఇక్కడ ఇంకొక ఈ సభకు సంబంధించి ఒక స్పెషాలిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనిపిస్తున్నటువంటి ఈ సభా వేదిక మొత్తం అంతా కూడా అటు తానా సభల్లో ఈ మొత్తం స్టేజ్ సెటప్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ చూస్తున్నటువంటి ఆ వ్యక్తులు వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో వేస్తున్నటువంటి అయితే మనము విజువల్లో కూడా ఇక్కడ ప్రత్యేకించి చూడొచ్చు. సో అంత అద్భుతమైన సెట్టింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అక్కడ పూర్తి ఏర్పాట్లను అయితే అక్కడ చేస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. వాకీటాకీలో ఎక్కడికక్కడ మాట్లాడుతూ అది మొత్తం అందరికీ అందుతుందా లేదా, ఇస్తున్నటువంటి మాటలు ఆ ఇండికేషన్స్ అన్నీ కూడా వాళ్ళందరూ తీసుకుంటున్నారు లేదా అనేది కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సభా వేదిక మీదకి వచ్చిన తర్వాత అది పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాట్లాడినా సౌండ్ సిస్టమ్ విషయంలో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి 12వ ఆవిర్భావ సభ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ కావడంతో మొత్తం అంతా కూడా ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దీన్ని విజయవంతం చేయాలి. కొన్ని లక్షల మంది వస్తారు కాబట్టి ఏ ఒక్కరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అంతే జాగ్రత్తగా తిరిగి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలనేది ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణంలోనే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ జామ్ ఖచ్చితంగా అవుతుందనేది ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేలాగా క్లియరెన్స్ కోసం పోలీస్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా వాలంటీర్స్గా ఏర్పడి ఇబ్బందికర వాతావరణం ఏర్పడకుండా ఉండేలాగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సభా సమయానికి పవన్ కళ్యాణ్ టైంకి రావాలి, ఇక్కడికి వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరితోనూ మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఏంటంటే ఇప్పటివరకు అటు జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ, డిప్యూటీ సీఎం కానీ, అటు అసెంబ్లీలో కానీ, బయట కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ మాట్లాడినటువంటి జనసేనాని ఇప్పుడు సభావేదికగా 12వ ఆవిర్భావ సభకు సంబంధించి జనసేన పార్టీ సభలో ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పటికే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తన భుజాల మీద మోస్తూ మొత్తం అన్ని చోట్ల కూడా సనాతన ధర్మాన్ని ఒక లీడ్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సభావేదిక ద్వారా, ఈ ప్లేనరీ ద్వారా అది దీన్ని కూడా తెర మీదకి తీసుకొస్తారా, ఏ స్టాండ్ మీద ముందుకు వెళ్ళబోతున్నారు అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చిత్రాల్లో కనిపిస్తూ ఉంది.